సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మోసగాళ్ల బారిన పడి సంపాదించిన సొమ్ము కోల్పోవద్దని అంతర్గం పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం అకినపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఎస్ఐ వెంకట్ పల్లెనిద్ర చేశారు. గ్రామస్తులతో ముఖాముఖి చర్చ నిర్వహించి పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నిఘా నేత్రాలు మూడో కన్ను అని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ముందుకు రావాలని, నిఘా నేత్రాల ఆవశ్యకతను ఆయన తెలిపారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనకు వాడు అని తెలిసిపోయింది. ప్రోమోట్ ఉంది, లేకపోతే తెలుసురా ఎక్కడున్నాయి మీ ఊర్లో సీసీ కెమెరాలు? అవి వర్క్ చేస్తున్నాయో లేవో మీకు తెలియదు. మళ్ళీ ఎవరు చెప్పారు? సర్పంచ్ ఒక్కడు రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ కాదు. ఏ చూసినా ఒక్కసారి గెలిచినందుకు సర్పంచ్ ఆయన చెప్పారు. ఇట్లా అనద్దు. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా ముందుకు వస్తారా ఆ సీసీ కెమెరాలు చెప్పేయడం? నేను టెక్నీషియన్ పిలిపిస్తాను. లేదా ఎలక్షన్ కోసం రెండు తీసుకెళ్ళి సార్, వాళ్ళు తీసుకెళ్ళి ఏం చదువుతున్నాం? కనిపించుకునేటోళ్ళు అని చెప్పుకునేటోళ్ళు మనం పెడితే బాగుంటుంది అనుకునే యూత్ పిల్లలు ఇక్కడ కొద్దిగా ఈ మండలి కొద్దిగా యూత్ తక్కువ నాకు అనిపించింది. వేరే దగ్గర మస్తు బాగా పార్టిసిపేషన్ అనేది ఎవరికైనా చేసుకుంటాం. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. సీసీ కెమెరాస్ పెట్టియాలన్నా మంచిగా చెప్పాలన్నా ఎవరు ముందుకు వస్తారు? పర్సన్కి నచ్చాలి, వాడు తిట్టుకోవాలి. ఎల్లుండి టెక్నీషియన్ వస్తాడు, మనమే పెట్టించినాం షాప్లో మంచి కెమెరా సార్. ఎంతమంది ఈ ఊరు నుంచి కానిస్టేబుల్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ మొన్న ఇద్దరు ఎవరైనా అక్కడ మందిగా ఉంటారు. ఇప్పుడు వాడు ఒక కాడికి వెళ్ళి మాట్లాడు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా ఫోన్. ఒక ఢిల్లీకి పోతేనే ₹1,00,000 కన్నా ఎక్కువ అక్కడికి పోగలుగుతున్నా. పోయినా అక్కడ ఉంటాడు వాడు. చిన్న గ్రామ పంచాయతీలో ఒక మనిషి ఏడంటే అది బాగా తెలిసిన వాళ్ళకి తప్ప నార్మల్ వాళ్ళకి పక్క గల్లీ వాళ్ళు కూడా తెలియదు. వేసి అంటే నా పిల్ల జీవితం నాశనం చేసి అప్పటికి వీడు 3,00,000 4,00,000 తీసుకొని ఉన్నాడు. డబ్బులు కావాలంటే అదొక రోజు దాన్ని చూసి పెట్టుంటే అమ్మ అనిపిస్తుంది. నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండక పోయి హైదరాబాద్ సెటిల్ కాంటే వాడు వెళ్ళిపోయింది. కింద మీద 2 రోజులు బదిలాడితే వెళ్ళిపోయింది. అది ఒక లేడీస్ జరుగుతుంది ఎట్లుంటుంది.